అన్న మీ పేరన్నా? నా పేరు బెన్నీ. ఏం చేస్తుంటారన్న? నేనా ప్రస్తుతానికి అయితే చదువుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నారన్న? డిగ్రీ అయిపోయిందయ్యా. హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ ని. ఎందుకు వచ్చారన్న ఇక్కడికి? ఇక్కడ జగన్ అన్న వాలంటీర్ల కోసం సబ్ పెడుతుంటే దానికి మద్దతుగా వచ్చాం. అంటే అభిమానంతో వచ్చారా, డబ్బులు ఇస్తే వచ్చారా? అభిమానంతో వచ్చాం, డబ్బులు ఇస్తే ఎవరు రారు. మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో డబ్బులు ఇచ్చి జనాలు పిలిపిస్తున్నారు అనేసి చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. చెప్పు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు ఎత్తి వచ్చి రోడ్డు మీద పనుకున్నాడు. ఎందుకో డబ్బులు ఇస్తే పనుకుంది. అభిమానం కొద్ది చంద్రబాబు గారు ఎక్కడ అభిమానం అంటే మరి మన దాకా ఇద్దరు కొట్టుకున్నారు, ఇప్పుడు ఒకడు కూర్చుకుంటున్నారు. దానికి ఏం చేస్తారు? చూసే ప్రజలు పిచ్చోళ్ళ? చెప్పు. జగన్మోహన్ రెడ్డి పాపం వచ్చాడు, పార్టీ పెట్టాడు, 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగాడు, గెలిపించుకున్నాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు మంచి చేస్తే నాకు ఓటేని అంటున్నాడు. ఈడు 14 ఏళ్ళు చేశాడు, 4 ఏళ్ళు కూర్చాడు. ఏంది నీ మంచి చేస్తే ఓటేమని అడిగారా? వీడు మగవాడు అడుగుతున్నారు, మీటింగ్ పథకాలు వస్తే నాకు ఓటేయండి అని. వాడు అట్ట అడిగే దమ్ము అడుకుందా? అట్ట అడిగే దమ్ముందా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా తమ్ముడు నందమూరి ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నాడని మా లాంటి కుర్రాళ్ళు చూసారాడిని. అంతేగాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. చిరంజీవి అంటావా ఒప్పుకుంటాం. ఎన్టీఆర్ కుటుంబానికి యాంటీగా ఉంటే మేమందరం వాడి ఫ్యాన్స్ అయ్యాం. ఇప్పుడు ఈడేళ్ళు ఆడు ఉంటే మేము 8 ఏళ్ళు పెట్టి టికెట్ కొని వెళ్ళే బాలు సినిమాకి వాడు కటౌట్ కట్టింది మేము లేతాడు, దిక్కు లేదు. ఇప్పుడు ఏదో పిల్ల కొడుకులు వేసుకొని నీ అది చుల్లా వాడు సీటే వాడికి ఎరవలేకపోతున్నాడు. కాదు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నాడు. భయపడేది చిరునవ్వు నవ్వుతే చాలయ్యా. అసలు ఎంపీ టికెట్ నందిగాం సురేష్ ఎవడో ఒక బొమ్మ నువ్వు పెడితే గెలిచాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు బొత్తు పీకేది ఏమి లేదు. వైసీపీ వాళ్ళు అయినా జగన్ చూసి ఓటేస్తాం. ఎమ్మెల్యే ఎంపీలు కాదు చూసి ఓటేసేది. జగన్ ప్రజలే, అంతే. జగన్ ప్రజలు ఒక పుడితే వాడు మొగాడైతే సింగిల్ గా రావాలి ఎలక్షన్ కి. 2019లో ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారా? ఉంటాంటే కదా ఆ నుంచి వచ్చింది. ఎవడో కారం చెడు మండలం సన్నగా నుంచి వచ్చాం. దేనికి వచ్చాము? ఆయన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చచ్చిపోవంటే మేము చచ్చిపోతాం. వాళ్ళకి వెళ్ళి చూపి ఒక కార్యకర్తనే, చచ్చిపోయే కార్యకర్తను చూపి. ఇప్పుడు మీరున్నా మా ఊరు వాళ్ళు అందరూ ఉన్నాము. జగన్ అబ్బాయి నా కోసం మీరు చచ్చిపోండి అనుకో, పేక్ కోసుకొని చచ్చిపోతాం. ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్తను, జనసేన కార్యకర్తను చచ్చిపోతాం అని చెప్పు, మేము చచ్చిపోతాం. అంత అభిమానం ఉంది జగన్ కి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలోనే ఇంత అభిమానం ఎలా వచ్చింది మీకు? 4.5 ఏళ్ళు కాదు తమ్ముడు, పార్టీ పుట్టిన కానించి ఉంది మాకు. పార్టీ పెట్టిన కానించి ఎందుకుంది? 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఈయన కొడుకు హైదరాబాద్ లో కూర్చున్నాడు. వీడు కొంపాడా? వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కొంపలాడా? వచ్చి ఆంధ్రాలో పోటీ చేస్తారు. ఈడ ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందంట, అందుకనే వచ్చారంటే కేసీఆర్ ఎడకొచ్చాడు. మేము బద్ద మేము ఇస్తున్నాడు ఆడు. నేనున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పంచలో రాజశేఖర రెడ్డి గారే భయపడ్డారు నన్ను చూసాను పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గురించి బాలకృష్ణ అడుగుమను. పిచ్చోడని సర్టిఫికేట్ ఇచ్చాడు, జైలుకి వెళ్తాడంటే. పిచ్చోడని ఇచ్చాడు బాలకృష్ణకి, పిచ్చోడని ఇచ్చాడయ్యా. వాడిని అడగమను, చంద్రబాబుని అడిగాడో లేదో. రాజశేఖర రెడ్డి చూసి భయం వీళ్ళు. అంటే బడుగు బలహీనత వర్గాల వారి కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఓన్లీ కమ్మల కోసం పెట్టిన పార్టీ, కమ్మల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం కాదు. వైఎస్ఆర్సీపీ బడుగు బలహీన వర్గాలకు వెళ్తుంది. ఇప్పుడు రాజ్యసభకి దళితులు వెళ్తున్నా మేము, పార్లమెంట్ కి దళితులు వెళ్తున్నావా? చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు రాజ్యసభ సీటు? ఎవరు డబ్బులు ఇస్తే అడిగిచ్చాడు. ఈడు అట్ట కాదు, మీతో నాకు సంబంధం లేదు, నా కార్యకర్తలు నాకు దళితులే బలం అన్నాడు, ఇచ్చాడు. కొత్తగా జానీ మాస్టర్ వెలుగులోకి వస్తున్నాడు. వాడెవడు అడుగు నా కొడుకు పగిలిపోయింది. నా కొడుకు జగన్ ఏమని అన్నాడంటే ఆన్ కెమెరాలో తిడుతున్నాను. నా కొడుకు ఎవడో రంగులు వేసుకొని గొట్టలు వేసుకొని చాలా ముందు జాన్ చేశాడు. నా కొడుకు పేరు నానియో పేరు లేని నానియో అని ఎగతాళి చేస్తున్నారు పేరు నాని గారిని. జానీ మాస్టర్ పేరుని 2 సార్లు వచ్చాడు ఎమ్మెల్యేగా. 2 సార్లు, ఒకసారి మంత్రి అయ్యాడు. ఈయన వార్డు కౌన్సిలర్లకి వెళ్ళమనండి వాడిని. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైనే దాడులు చేపిస్తున్నారు అనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా.
అసలు దాడులు చేపించిందా గుర్రాలతో దొక్కించేది చంద్రబాబు నాయుడు. దళితుల్ని హైదరాబాద్ లో గుర్రాలతో దొక్కించి దింగాడు. మా దళితులు మా జగన్ వచ్చిన కానీ చేయండి మేమే డైరెక్ట్ గా రాజ్యసభకి అసెంబ్లీకి వెళ్ళేది, పార్లమెంట్ కి. అంతా మా నిర్ణయమే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం లేదు. మేము డైరెక్ట్ జగన్ తోనే మాట్లాడతాం. ఓకే, మరి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో అందరూ ఏకమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కొత్తగా జానీ మాస్టర్ అంటున్నారు, షర్మిలా గారు కూడా వచ్చారు. ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా, ఇంతమందిని చూసి జగన్ భయపడ్డంటారా? అబ్బాయి ఇప్పుడు ఒక మగాడు అని నిరూపించుకోవడానికి ఏంది, వాడు సింగిల్ గా రావాలి. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే సింగిల్ గా రమ్మనండి. మేము ఇప్పుడు నలుగురు కలిసి వచ్చినా మేము సింగిల్ గానే వస్తున్నామే. అది సింహం. ఇప్పుడు సింహం నెలకోసారే వేటాడిద్ది. అది ఈ కుక్కలు హైనాలు ఇవన్నీ ఇవన్నమాట రోజు కొట్టుకుంటాయి. ఒక్కసారి సింహం వేటాడింది అనుకో, సాలీడికి 2-3 నెలలేంటి ఈ కుక్కలే. అది జగన్. నువ్వు ఆన్ కెమెరాలో మాట్లాడావు, ఒకవేళ రేపటి రోజున వాళ్ళ అధికారంలోకి వస్తే నీ మీద దాడికి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాడికి వచ్చేది పార్టీ కోసం చచ్చిపోతాం తప్పుడు. అంతకన్నా ఏం కావాలి? చచ్చిపోతాం అవసరం జగన్ కోసం. అసలు అంత అవసరం ఏంటన్నా? వైఎస్ఆర్సీపీ ఎవరి పార్టీ కోసం నువ్వు చచ్చిపోవాల్సినంత అవసరం ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. నేను డిగ్రీ కంప్లీట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కు రాస్తానికి వెళ్తే ఇంగ్లీష్ మీడియం, నాదేమో తెలుగు మీడియం గ్రామీణ స్కూల్. ఒక్క ఎగ్జామ్ రాయలేకపోయా. ఒక్క ఎగ్జామ్ నాకు ఎందుకు రాలేకపోయాను? ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం. జగన్ అన్న వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఏంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 18 సంవత్సరాల తర్వాత చూడండి అందరూ ఫారెన్ వెళ్తారు. ఎవరు వెళ్ళేది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే. ఇక ఓసీ ఎస్సీ ఎందుకో ఇంగ్లీష్ మీడియం లేక మేము నాశనం అయ్యాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంతో జగన్ అన్న బాగు చేస్తున్నాడు. అది సుమారుగా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదనేసి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. కళ్ళోడు అమ్మవాడు ఎవడుతున్నాడు? అమ్మవాడు పడతల్లా, నీకు రైతు భరోసా పడతల్లా, పింఛను 3000 పెంచలా, ఆసరా వేస్తల్లా. మొన్న ఆసరా వేసాడు, కాపు నేస్తం వేస్తల్లా. ఇన్నేసే వేస్తున్నాడుగా, 18 ఏళ్ళు వేస్తున్నాడా? ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచాడా? ట్యాబులు ఇచ్చాడా? ఇన్ని ఇచ్చారుగా. 5 ఏళ్ళు కాల జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈడు 14 ఏళ్ళు నీకుండా నేను చేసిన పని చూసి ఓటేమని అడిగాడు ఈడు. మరి జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల దాకా దోచుకుంటున్నారు అంటున్నారు కదా. ఏడో లెక్కలు చూపి మొన్న నిర్మలా సీతారామన్ చూపించిందిగా ఎన్ని కోట్లు అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల పైన ఉంది. ఈడెక్కి నాకు ఎన్ని కోట్లు అయింది? 40 కోట్లు లేదు. అంటే కేంద్ర ప్రభుత్వంగా లెక్కలేసే కూడా వాడు మాటలు వాళ్ళు చెంచాగోళ్ళకి చెప్పుకోమనండి. వాడు పక్కనుండే కుక్కలకి. వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, ఎన్నికల దగ్గరకు వస్తుంటే ఓడిపోతారు అనేసి వాళ్ళకి కూడా అర్థమైపోయింది అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలా? అసలు ఎమ్మెల్యేలు ఓడిపోయిన పైన అయితే మా దగ్గరికి రా అని డబ్బులు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటాడు? అసలు వైసీపీ ఎమ్మెల్యే కుక్క నిలబెట్టినా కార్యకర్తలు వేస్తాం ఓటు. ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేస్తారు అన్న దమ్ము ఉందా చంద్రబాబు నాయుడుకి? సుమారు 14 ఏళ్ళు పరిపాలించారు. 14 ఏళ్ళు పరిపాలించి మీ ఇంటికి ఇది ఇచ్చానని చెప్పను. చంద్రబాబు నాయుడు మీ ఇంటికి ఇది ఇచ్చానని చెప్పను. కాదన్నా, మీరు అధికారంలో ఉన్నారనేసి ఎవరినైనా సరే ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎవరు? మేమా? అట్లా మేము మాట్లాడేవాళ్ళువా? మా జగన్ చూసి ఆగుతున్నాం మేము. అసలు ఎప్పుడన్నా మాట్లాడారా తగాదలకి? కొట్లాడలకు వైసీపీ వాళ్ళు ఏమన్నా వచ్చారా? వాళ్ళు వచ్చి కొట్టుకుంటున్నారు రా స్వామి. వాళ్ళు వచ్చి పార్టీల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. మా కాపురా ఒకటి అవ్వండి, మా కమ్మరా ఒకటి అవ్వండి అంటున్నాడు. మా దళితుల మధ్య చిచ్చులు పెడతారు నా కొడుకులు చేరి ఇద్దరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు. దళితుల్ని అన్యాయం చేస్తున్నాడు అంటే జగన్ వచ్చాక మేమే తమ్ముడు బాగా చదువుకొని డెవలప్ అవుతుంది. దళితులే డెవలప్ అవుతుంది. అంబేద్కర్ బొమ్మ గురించి కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏదో మాట అన్నాడు, అక్కడ నుంచి తీసేసి ఆ బొమ్మను తీసేసి అమరావతిలో పెడతామని. అమరావతిలో పెడతాడా? ఏది? ఆ బొమ్మను టచ్ చేయమను. ఆ బొమ్మను టచ్ చేసి తీమను. అది ఫైనల్ గా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది కదా, 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని స్థానాల దగ్గర రావచ్చు? 175. అంటే మరి వీళ్ళు పొత్తులతో ఇన్ని పార్టీలు ఆల్రెడీ ప్రజల్లోకి ఆడవాళ్ళలోకి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు. పేరుకి నీకు వాళ్ళ అమ్మటి తిరిగినా ఈడొస్తే రావని తెలుసు, అందుకే జగన్కే వేస్తారు.